యలహంక ప్యాలెస్లో మాజీ సీఎం జగన్ ఏం చేస్తున్నారు? రాజకీయ మంతనాలు సాగిస్తున్నారా లేక రెస్ట్ తీసుకుంటున్నారా? ఇంతకీ యలహంక ప్యాలెస్లో అసలు ఏం జరుగుతోంది? జగన్ గురించి జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. మనము జగన్మోహన్ రెడ్డి మామూలుగా ప్రస్తుతానికి ఆయన యలహంకలో ఉన్నటువంటి ఆయన ఇంట్లో ఉన్నాడు. ప్రస్తుతానికి మనం యలహంకలో ఉన్నటువంటి ఆయన ఇంటి దగ్గర ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్లో కానీ చూసినట్లయితే ఆయన ఇంటి దగ్గర వచ్చినప్పటి నుంచి కూడా యలహంకకు సంబంధించినటువంటి ఇంట్లోనే ఉన్నారు. ఇప్పటివరకు ఆయన బయటికి రానటువంటి పరిస్థితి. సో బయటికి రాకుండా లోపలే ఉన్నాడు అని చెప్పేసి ఆయనకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో విజువల్స్లో చూస్తూ ఉన్నాము. మొత్తం కూడా అంటే డోర్ లాక్ చేసినటువంటి పరిస్థితి. సో ఇది యలహంకలో ఉన్నటువంటి ఆయన ప్యాలెస్. సో మనం ఇంతకుముందు చూసాం, మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇంటిని పెద్ద పెద్ద గోడలు కట్టి భారీ సెక్యూరిటీ ఉండేది. కానీ అధికారం పోయిన తర్వాత ప్రస్తుతానికి మనం చూస్తున్నాం యలహంక దగ్గర ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి విజువల్స్. సో ఇది ఇక్కడ అసలు కనీసం ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది. కర్ణాటకకి సంబంధించినటువంటి ఒక 3 సెక్యూరిటీ గార్డులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. సో ఇవాళ వచ్చేసి భారతికి సంబంధించినటువంటి సోదరుడు దినేష్ రెడ్డికి సంబంధించినటువంటి బర్త్డే ఇవాళ ఉంది అని చెప్పేసి చెబుతున్నారు. సో బర్త్డేకి సంబంధించినటువంటి కార్యక్రమం లోపల జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బయట నుంచి వచ్చేటటువంటి వాహనాలు, అంతేకాకుండా లోపల నుంచి వచ్చేటటువంటి వాహనాలు మనం విజువల్స్లో చూడొచ్చు. సో ఆంధ్ర నుంచి కొన్ని వెహికల్స్ వస్తున్నాయి, అలాగే కర్ణాటక నుంచి కొన్ని వెహికల్స్ అయితే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే ఇప్పటి వరకు ఆయన ఎవరిని కలవలేదు, మోకాళ్ళ నొప్పితోటి బాధపడుతున్నాడు అని చెప్పేసి ఆయనకి సంబంధించినటువంటి సెక్యూరిటీ అలాగే లోపల పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మనం విజువల్స్లో చూసాం, బయట నుంచి వచ్చినటువంటి వాహనాలు, లోపల నుంచి వాహనాలు బయటికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో యలహంకలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ఇది. సో వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన భారీ బిల్డింగులు కట్టాడు. బిల్డింగుల చుట్టూ కూడా భారీ ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి ఏదీ లేదు. సో ఎలాంటి హడావుడి లేదు, ఆయన ఎవరిని కూడా కలవట్లేదు. ఒకవేళ కలిసేట్టుగా ఉంటే వచ్చే నెల 10వ తేదీ పైన ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే సందర్శకులను కలవచ్చు అని చెప్పేసి వీళ్ళంతా కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఆ పరిస్థితి చూస్తున్నాం. లోపల భారతి రెడ్డి సోదరుడైనటువంటి దినేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు లోపల పనిచేస్తున్నటువంటి ఆ స్టాఫ్ కూడా జగన్మోహన్ రెడ్డిని చూడలేదు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అంటే మనం చూస్తే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ స్టాఫ్ కూడా ఆయన్ని చూడలేదు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే 10వ తేదీ పైన కలుస్తాడని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి యలహంక దగ్గర హడావుడు లేదు. బయట నుంచి చాలామంది ఎమ్మెల్యేలు ఆయన కలవడానికి వచ్చినా సరే ఆయన అందుకు నిరాకరిస్తున్నాడు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి యలహంక దగ్గర సిచ్యువేషన్ ఇలా ఉంది. కానీ వాస్తవంగా అయితే ఆయన కాంగ్రెస్ పార్టీతో విలీనం చెబుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారని చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎలాంటి హడావుడి అయితే మనకు కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. యలహంక నుంచి కెమెరా పర్సన్ తో రాజు, ప్రైమ్ న్యూస్. యలహంక ప్యాలెస్లో జగన్ రాజకీయం నడుపుతున్నారు. ఇవాళ రేపు జగన్ బావమరిది దినేష్ రెడ్డి బర్త్డే వేడుకలు జరగనున్నాయి. యలహంక ప్యాలెస్లో బర్త్డే వేడుకల మాటున రాజకీయ నాయకులతో జగన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బెంగళూరుకు ముఖ్య నేతలు చేరుకున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలతో జగన్ భేటీ కానున్నారు. ఈ నెల 8న జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. అప్పటి వరకు యలహంక ప్యాలెస్లోనే జగన్ ఉండనున్నారు. ఇడుపులపాయలో వైఎస్ జయంతి తర్వాత మళ్లీ యలహంక ప్యాలెస్కు రానున్నారు. వచ్చే నెల 2వ వారంలో జెరూసలేం వెళ్లాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు జెరూసలేంలో ఉండేందుకు జగన్ లాయర్లు కోర్టు అనుమతి కోరనున్నారు. ఇక మొత్తానికి యలహంక ప్యాలెస్ కేంద్రంగా జగన్ రాజకీయం నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, యలహంక ప్యాలెస్ కేంద్రంగా జగన్ రాజకీయం నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు యలహంక ప్యాలెస్లో ఏం జరుగుతోంది? మీరు అక్కడే ఉన్నారు. అయితే నేతలు అక్కడికి ఎవరైనా రావడం జరిగిందా ఈరోజు? ముఖ్యంగా దినేష్ రెడ్డి యొక్క పుట్టినరోజు వేడుకలు మూలన అక్కడికి ఏమన్నా నేతలందరూ కూడా ఈ పార్టీ మీటింగ్ ముసుగులో రాజకీయ మీటింగ్ ఏమైనా పెట్టే అవకాశాలు ఉన్నాయా? అంటే మనము చూస్తే ఇప్పటి వరకు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారని చెప్పేసి చెబుతూ ఉన్నారు. సో మొత్తానికి అయితే యలహంక దగ్గర సిచ్యువేషన్ ఇలా ఉంది. కానీ వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి యలహంక దగ్గర
రైట్ సునీల్, మొత్తం మీద బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ యలహంక ప్యాలెస్ కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది. గత కొద్దిసేపటి క్రితం మనం యలహంక ప్యాలెస్ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా ఎక్స్క్లూజివ్గా చిత్రీకరించడం జరిగింది. మొత్తం ఆ లోపల కొంత సెక్యూరిటీ చాలా వరకు కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల మనం చూసాం తాడేపల్లి ప్యాలెస్లో కావచ్చు, అంతేకాకుండా ఆయనకు సంబంధించినటువంటి ఇంటికి సంబంధించి భారీ ఎత్తున ఆక్టోపస్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించినటువంటి పరిస్థితి. కానీ బెంగళూరు దగ్గర ఉన్నటువంటి యలహంక ప్యాలెస్ దగ్గర మాత్రం ఆయన సొంత మనుషులను పెట్టుకున్నారు. చుట్టూ ఎవరు వస్తున్నారు, ఎవరెవరు అక్కడ ఉంటున్నారు, ఎవరు వచ్చి మాట్లాడి వెళ్తున్నారు అనే దాని మీద ఎప్పటికప్పుడు పెద్ద నిఘా పెట్టినటువంటి పరిస్థితి, ఎప్పటికప్పుడు ఒక అబ్జర్వేషన్ పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇక్కడ యలహంక ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాస్త మోకాలు నొప్పిగా ఉంది ఆయనకి అని చెప్పేసి విశ్రాంతిలో ఉన్నాడు అని చెప్పి ఎవరైనా సరే ఆయన కలవడానికి అక్కడికి వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రైవేట్ సెక్యూరిటీతో కూడా మనం మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవడం కష్టం ఇప్పుడు, ఎందుకంటే ఆయనకి మోకాలు నొప్పిగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఆయన రెస్ట్లో ఉన్నాడని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. అయితే దినేష్ రెడ్డి, ఎవరైతే వైఎస్ భారతి తమ్ముడు అయినటువంటి దినేష్ రెడ్డి ఉన్నారో ఆయనకి బర్త్డే ఉంది. సో ఈ బర్త్డేకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా బర్త్డే పార్టీలు ఏర్పాటు చేశారు. ఈ పార్టీ ఇవాళ అలాగే రేపు యలహంక ప్యాలెస్లోనే జరగబోతోంది. అయితే ఈ బర్త్డే పార్టీ మాటున రాజకీయపరమైనటువంటి చర్చలు నిర్వహించాలి, రాజకీయపరమైనటువంటి భేటీ నిర్వహించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు భారీ ఎత్తున అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, అంతేకాకుండా కర్ణాటకకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు యలహంక ప్యాలెస్ దగ్గర కూడా చేరుకుంటూ ఉన్నారు. కొంతమందికి మాత్రమే అనుమతి ఉన్న వాళ్ళకి మాత్రమే గేట్ ఓపెన్ చేసి లోపలికి అనుమతిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇందాక మనం విజువల్స్లో కూడా చూడడం జరిగింది. కొన్ని వెహికల్స్ను మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఇప్పటి వరకు చూడలేదు. ఆయన నేరుగా లోపలికి వెళ్ళిపోయి ఆయన రెస్ట్లో ఉన్నారని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దినేష్ రెడ్డికి సంబంధించినటువంటి బర్త్డే పార్టీ మాటున ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయబోతున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క ఆయన కర్ణాటకకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేయబోతున్నారు అని చెప్పేసి రకరకాల వాదనలు వ్యక్తమైనప్పటికీ కూడా ఇక్కడికి ఎవరు వస్తున్నారు ఏంటి అనేది మాత్రం చాలా గోప్యంగా ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే చుట్టూ హై సెక్యూరిటీ ఉన్నటువంటి నేపథ్యంలో వాహనాలని అనుమతి ఉన్నటువంటి వాహనాలు మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడు కూడా గేట్లు క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కనీసం అక్కడ ఏదైతే వర్కర్స్ వెళ్ళడానికి కూడా చిన్న గేట్ ఉంటే దాన్ని కూడా క్లోజ్ చేసేసారు. అంటే వచ్చినటువంటి వర్కర్లు వాళ్ళ ఐడి కార్డులు చూసిన తర్వాత లోపలికి అనుమతించు ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. ఇక కర్ణాటకకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు కూడా ఆయన్ని గడిచిన 2-3 రోజులుగా వెళ్ళి కలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఆయన అందుబాటులో లేరు. సో ఆయనకి హెల్త్ బాగాలేదు, సో రెస్ట్లో ఉన్నారని చెప్పేసి సిబ్బంది చెప్పారని కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ రేపు జరిగేటటువంటి ఈ బర్త్డే వేడుకలో రాజకీయపరమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతేకాకుండా కొంతమంది ముఖ్య నేతలతో ఆయన మాట్లాడబోతున్నారు అనేది మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు, అలాగే కర్ణాటకకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు యలహంక ప్యాలెస్ కు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో వీళ్ళతో చర్చ నడిపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం రైట్. ఇప్పటికే కర్ణాటకకు సంబంధించి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్తో కూడా జగన్ భేటీ అయ్యారు. పలు కీలక విషయాల గురించి చర్చించారు. అందులో రాజకీయ అంశాలు కూడా వచ్చాయి అంటూ కూడా అనేక విషయాలు వచ్చాయి. సో డీకే శివకుమార్తో భేటీ అయిన రీత్యా ఆ తర్వాత కూడా కాంగ్రెస్ నేతలతో భేటీలు కొనసాగుతాయనే వార్తలు కూడా వస్తున్న క్రమంలో ఆ భేటీలు కొనసాగే వాతావరణం అక్కడ కనబడుతుందా? అయితే వాస్తవంగా అయితే డీకే శివకుమార్తో ఆయన భేటీ అయ్యారు అనేది వాస్తవం కాదు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన వచ్చిన రోజు నుంచి కూడా ప్యాలెస్లో నుంచి బయటకు అడుగు పెట్టలేదు. సో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆయన వాహనం మీద కూడా బయటకు రాలేదు. సో ఆయన లోపలే ఉన్నారు. కనీసం అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కూడా ఆయన కనిపించినటువంటి పరిస్థితి, అంత రహస్యంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా ఆయన ఆ మోల్లోనే ఉన్నారు, ఓడిపోయినటువంటి మోల్లోనే ఉన్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ చెప్తున్న పరిస్థితి. అయితే ఈ బర్త్డే మాటున ఖచ్చితంగా ఏదైతే ఇప్పటి వరకు ఊహాగానాలు జరిగాయి, ఇప్పటి వరకు కూడా హల్చల్ చేసిందో, అంటే డీకే శివకుమార్ తోటి జగన్ భేటీ అయ్యారు అనేది ఆయన నిజం చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే డీకే శివకుమార్తో భేటీ అయిన తర్వాత వైసీపీని విలీనం చేస్తారు అనే దానికంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ ఎస్పెషల్లీ కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైతే విభేదాలు ఉన్నాయో, అంటే షర్మిల డీకే శివకుమార్కి చాలా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు, ఆయనకి చాలా గౌరవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి గతంలో మనం కూడా చూసాం. సో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా అయినటువంటి నేపథ్యంలో ఎస్పెషల్లీ బెంగళూరులో కూడా పెద్ద సంఖ్యలో ఆయనకు ఆస్తులు ఉన్నాయి. సో ఈ ఆస్తులు కాపాడుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం ఆంధ్రాలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల మీద టార్గెట్ చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో కూడా అదే సిచ్యువేషన్ జరిగింది. ఎందుకంటే ఆయన లోటస్ పాండ్ ఇంటి దగ్గర ఉన్నటువంటి అనేక చెక్ పాయింట్స్ ఏదైతే చెకింగ్ చేసేటటువంటి పాయింట్స్ ఉంటాయో వాటిని కూడా కొట్టేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి ఆస్తులను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో ఆయన సన్నిహితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆస్తులను కాపాడుకుంటూ పాటు భద్రత అంటే యలహంక ప్యాలెస్ని ఇక ఆయన స్థిర నివాసం చేసుకోబోతున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. దానికి కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వాలి అనేటటువంటి కోణంలో ఆయన అడుగుతున్నారు. సో దీన్ని ఇక్కడ స్థిర నివాసంగా ఏర్పరచుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. సో దాని మీద మాత్రమే ఇప్పుడు రాజకీయపరమైనటువంటి చర్చలు నడుస్తున్నాయని చెప్తున్న పరిస్థితి. యలహంక ప్యాలెస్ అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ప్రెస్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయనకి సమాచారం అందినట్లుగా ఇలా డీకే శివకుమార్తో భేటీ అయ్యారు, పార్టీని విలీనం రేపో మాపో చేయబోతున్నారన్న మాటలన్నీ కూడా ఇవన్నీ అవాస్తవాలే అని తేలాయా? అయితే ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా, ఎందుకంటే కొంతమంది బీజేపీకి వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు అంటే ఒక అవినాష్ రెడ్డి మినహా మిగిలినటువంటి 3 ఎంపీలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్లో బీజేపీలో చేరబోతున్నారు అని చెప్పేసి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత మీరు చెప్పినట్టు నల్లమిల్లి కృష్ణారెడ్డి కూడా ఒకటే చెప్పడం జరిగింది. ఏంటంటే వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు, దానికి సంబంధించినటువంటి చర్చలు నడుస్తున్నాయని చెప్పినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఇక్కడ స్మెల్ అనేది అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కర్ణాటకకి వచ్చి ఇన్ని రోజులు ఆయన కేవలం రెస్ట్ కోసం వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రెస్ట్ కోసం ఆయన ఉండాలి అంటే ఇతర ప్రాంతాలు ఉన్నాయి, లేదా ఇతర గెస్ట్ హౌస్లకు వెళ్ళి అక్కడ సేద తీరాల్సినటువంటి అవసరం ఉంది. కానీ యలహంక ప్యాలెస్ని మాత్రమే ఆయన రెస్టింగ్కి వాడుకుంటున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు అని జరుగుతుంది. అంటే సో దీని వెనక ఖచ్చితంగా మీరు చెప్పినట్టు రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంది. అది కాంగ్రెస్ తోటి చట్టపట్టాలు వేసుకుని అంటే అది ఆస్తులకు సంబంధించి లేకపోతే రాజకీయ పరంగా ఈ రెండే తేలాల్సి ఉంది. ఎందుకంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటు ఆంధ్రాలో అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తుల మీద అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఫోకస్ చేశాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు చేజారకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో కాంగ్రెస్ తోటి భేటీ అవుతున్నారా, లేకపోతే ఆ నల్లమిల్లి చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్లో విలీనం చేసేందుకు డీకే శివకుమార్ తోటి కలిసి ఒక డీల్కి వచ్చారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. అయితే అది ఇవాళ రేపు, ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఆయన ఓడిపోయినటువంటి బాధలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా జనాలు కూడా కలవలేకపోతున్నారు, ఆయన ఇంకా అమూల్లోనే ఉన్నారని చెప్పి సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి చెప్తున్నారు. మరి అలాంటి సందర్భంలో భారీ ఎత్తున ఇక్కడ బర్త్డే వేడుకలు నిర్వహిస్తున్నారంటే సో ఈ బర్త్డే అనే దాన్ని టార్గెట్ చేసుకొని ఈ బర్త్డే మాటున అక్కడ రాజకీయపరమైనటువంటి అనేక భేటీలు కావచ్చు, చర్చలు నడిచేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి రాకపోవచ్చు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి రాకపోవచ్చు అనేటువంటి స్టేట్మెంట్ ని మనం ఒకసారి గతంలో వైసీపీ నాయకులు చేసినటువంటి కామెంట్స్ని కనుక పరిశీలిస్తే దాన్ని బ్యారేజ్ చేసుకుని ప్యారలల్గా ఇక్కడ చూస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రాల్లో నివాసం ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేయడానికి టూరిస్టులలాగా రాజకీయాలు చేస్తాకి ఆంధ్రాకు వస్తున్నారు అని విమర్శలు చేసినటువంటి వాళ్ళంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం లేదని మీరే చెప్తున్నారు. పరిస్థితులు ఆ విధంగా అనుకూలంగా అట్లా తయారైనాయని. సో ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం చెప్తారు? అండ్ బెంగళూరు నుంచే రాజకీయం కొనసాగించబోతున్నారా జగన్ అంటే అవుననే సమాధానాలే వినపడుతున్నాయి మీరు చెప్పిన దానికి. జగన్మోహన్ రెడ్డి ఏం జస్టిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా సునీల్, ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇక్కడ జస్టిఫికేషన్ విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళిద్దరూ కూడా అప్పటికే ఎస్టాబ్లిష్ అయినటువంటి అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగమైనటువంటి హైదరాబాద్ వాళ్ళు ఉంటూ ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులుగా ఎదుగుతూ వచ్చినటువంటి పరిస్థితి, ఇక్కడ రాజకీయాలు చేసినటువంటి సందర్భం ఉంది. అయితే ఆ పరిస్థితుల్లో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, దాదాపు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా అనేక వ్యాఖ్యలు చేశారు, విమర్శలు కూడా చేశారు. విజిటింగ్ పొలిటీషియన్స్ వీళ్ళు అని చెప్పేసి ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అసలు మన రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేని కర్ణాటకకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరు నుంచి రాజకీయం చేయబోతున్నారు అనేది నిజంగా వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా సమాధానం ఏం చెప్పాలో తేల్చుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాడు. మరోపక్క ఏంటంటే ఇప్పుడు ఆయన ఒకవేళ పులివెందులకు కానీ వస్తే పులివెందుల్లో ఆల్రెడీ అక్కడ ఆయన వర్గీయులుగా ముద్రపడినటువంటి వాళ్ళంతా కూడా చాలా పాపం కాంట్రాక్ట్
కాంట్రాక్ట్ వర్కర్లు చేస్తున్నారు, వాళ్ళకి బిల్లులు రానటువంటి సిచ్యువేషన్ ఉంది. కనీసం ఆయన దృష్టికి రాలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ నాయకుల్ని తీవ్ర స్థాయిలో వాళ్ళని చివాట్లు పెట్టారని కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడికి వస్తే అక్కడ కాంట్రాక్టర్లు ఎక్కడ తన మీదకి డబ్బుల కోసం వస్తారా అనేటటువంటి ఆందోళన చేస్తారనేటువంటి భయం కూడా ఒకటి ఉండవచ్చు. మరోపక్క ఆంధ్రాకు వస్తే ఆంధ్రాలో ఇప్పటికే ఆల్రెడీ ఆయన మీద దాదాపు అనేక కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా ఫోకస్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆయనకు ఒక ప్రభుత్వం యొక్క సపోర్ట్ చాలా అవసరం ఉంది. సో ఆ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉంది కాబట్టి, సో ఇక్కడ ఎలాగో ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆస్తులు కాపాడుకుంటూ కేసుల నుంచి తనను తను రక్షించుకుంటూ ఇక్కడి నుంచి రాజకీయం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక కోణంలోనే ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రాకి స్వస్తి పలికి కర్ణాటకలో నుండి బెంగళూరు నుంచి రాజకీయం చేస్తూ ఆ తర్వాత ఆయన వచ్చే నెల 2వ వారంలో జెరూసలంకి వెళ్ళాలి. అక్కడ ఒక 4 రోజుల పాటు ఉండే విధంగా కోర్టు నుంచి అనుమతి, అంటే జగన్మోహన్ రెడ్డి దేశం దాటాలంటే ఖచ్చితంగా కోర్టులో అనుమతి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళ లాయర్ల ద్వారా జెరూసలంలో 1 మంత్ ఉండేందుకు అవసరమైనటువంటి అనుమతుల కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలుస్తుంది. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఇక కర్ణాటకకి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్. అయితే ఇక మీదట పార్టీ మీటింగ్లన్నీ, రాజకీయ మీటింగ్లన్నీ కూడా అదే యలహంక ప్యాలెస్ నుంచే జరుగుతాయని భావించవచ్చు అంటారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన మీటింగ్లు ఖచ్చితంగా సునీల్, ఎందుకంటే పరిస్థితి అలాగే ఉంది ఇక్కడ. ఎందుకంటే యలహంక ప్యాలెస్లో నుంచి ఆయన బయటకి అడుగు పెట్టినటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ నుంచి రాజకీయం చేస్తున్నాం అంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రాలో పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఏ విధంగా ఆయన టార్గెట్ చేసింది, అంతేకాకుండా అక్రమ కట్టడాలని చెప్పేసి ఎక్కడికక్కడ ఆస్తులను కూడా టార్గెట్ చేస్తూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా అప్పట్లో జరిగినటువంటి అనేక రకాలైన కుంభకోణాలు వెలికి తీస్తుంది, వాటన్నిటి కూడా బాధ్యులు చేసేటువంటి పరిస్థితి ఉంది. సో సిఐడి కేసులు కూడా అనేక నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారో ఆ విధంగా అరెస్ట్ భయం కూడా జగన్మోహన్ రెడ్డి వెంటాడుతుంది కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్కి రావడం కష్టం. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆల్రెడీ టార్గెట్ చేస్తున్నారు. అక్కడ ఆయనకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు కూడా అక్కడ ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. సో తెలంగాణకి వెళ్ళడం కూడా కష్టం. మరి ఈ నేపథ్యంలో ఆయనకి సేఫెస్ట్ ప్లేస్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక సేఫ్ ప్లేస్గా, సేఫ్ జోన్గా ఆయన కర్ణాటకని మార్చుకోబోతున్నారు. ఇక్కడ నుంచి రాజకీయాలు ఉండబోతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కర్ణాటకలోని యలహంక ప్యాలెస్ కేంద్రంగా జరగబోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పెద్ద సంఖ్యలో బెంగళూరుకే క్యూ కడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇందాక మనం చూసాం అక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి. అంటే చుట్టుపక్కలంతా కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులే ఉంటున్నారు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు స్కాన్ చేయడము, ఎప్పటికప్పుడు అనుమానితులను వెంటనే వాళ్ళు ఒక రకంగా చెప్పడం ఇంటరాగేట్ చేసేటటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంలో అక్కడ మొత్తం కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వైసీపీకి సంబంధించినటువంటి నాయకులే ఆ చుట్టుపక్కల ప్యాలెస్ చుట్టుపక్కల దుకాణాలు పెట్టుకొని కొంతమంది ఉన్నారు. కొంతమంది రోడ్లపైన వెహికల్స్ ఆపుకొని మరి పహారా కాస్తున్న పరిస్థితి ఎవరికి కూడా తెలియకుండా. సో ఈ విధంగా చూస్తే సో జగన్మోహన్ రెడ్డి మొత్తానికైతే కర్ణాటకని ఎస్పెషల్లీ యలహంక ప్యాలెస్ని సేఫ్ జోన్గా మార్చుకున్నది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఈడీ కేసులు కూడా ఇక వేగం పుంజుకునేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్యగా తలెత్తేటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క శుక్రవారం ఆయన కోర్టుకి హాజరు కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో సో దానికి హెల్త్ బాగాలేదు అనేటటువంటి కోణాన్ని జోడించి సో దాన్ని ఇక్కడి నుంచి నడిపించాలి అనేటటువంటి ఆలోచన కూడా ఆయన చేస్తూ ఉండవచ్చు అని చెప్పేసి అనేక ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో మొత్తానికైతే కర్ణాటక కేంద్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయాలు జరగబోతున్నాయి మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసాం, మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అంటే రాయలసీమకు సంబంధించిన ఎమ్మెల్యేలు కర్ణాటక నుంచి అంటే తిరుపతి నుంచి విజయవాడకి ఫ్లైట్లు ఉన్నప్పుడు కూడా బెంగళూరుకి వచ్చి బెంగళూరు నుంచి ఆ ఫ్లైట్లు బుక్ చేసుకుని మరి విజయవాడకి వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూసాం. సో దీన్ని బట్టి చూస్తుంటే సో బెంగళూరు కేంద్రంగానే వైసీపీకి సంబంధించినటువంటి రాజకీయ కార్యకలాపాలు జరగబోతున్నాయి మనకు స్పష్టంగా తెలుస్తుంది. సునీల్. రైట్ రాజు, కీప్ అప్డేటింగ్ us. Thanks for the information.